సోదరులారా, హరీశ్వరరావు ఆంధ్రజ్యోతి పేపర్లు ఏమిచ్చింది చూడు. నాగయ్య మరణం ప్రభుత్వం హత్యనంట. నాగయ్య మరణం ప్రభుత్వం హత్యనంట. మిత్రులారా, నాగయ్య ఇంద్రమ్మ ఇండ్ల ఆయన పేర్ల లిస్టుల పేరు రాలేదని పాపం ఆయన ఆత్మహత్య చేసుకుండు. ఎవరైతే ఇళ్ళకి దరఖాస్తులు పెట్టిన పేరు రాకుండా మీరు ఎవరు దిగులు పడకుర్రి. మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారు మీ స్థానికంగా, లేదంటే మా కాంగ్రెస్ అధ్యక్షులు ఉంటారు, మండల అధ్యక్షులు ఉన్నారు, గ్రామ పంచాయతీ అధ్యక్షులు ఉన్నారు. పోర్రి గట్టిగా పట్టుకొని మీరు పైరవి చేసుకొని ఆరు ముఖ్యమంత్రి చెప్పిండు కూడా, ఎవరికి రాలేదు దరఖాస్తులు పెట్టుకుంటా పోరి, తప్పకుండా అందరికీ వచ్చేటట్టు మేము చేస్తున్నామని కూడా చెప్పిండు. ఇక హరీశ్వరరావు ప్రభుత్వం హత్య అని అంటున్నాడు. శ్రీకాంతాచారి ఉద్యమంలో చచ్చిపోయాడు, అది టీఆర్ఎస్ హత్య, హరీశ్వరరావు హత్య. అది మిత్రులారా, ఉద్యమంలో హరీశ్వరరావు 100 రూపాయలు ఇచ్చి పెట్రోల్ తెప్పించుకొని మీద పోసుకొని ఆటాన పుల్లడబ్బి తెప్పించుకోక పుల్లడబ్బే యాక్టింగ్ చేసి కాల్చుకోలే. శ్రీకాంతాచారి ఏం చేసిండు, మా బీసీ బిడ్డే, అరే ఉద్యమం నీళ్ళు గారిపోగలదు అనుకొని నిజంగానే పెట్రోల్ పోసుకొని పుల్లగిరుకున్నాడు. నీ వలన మా బీసీ బిడ్డ చచ్చిపోయింది. మిత్రులారా, తెలంగాణ ఉద్యమంలో ఎస్సీ ఎస్టీ బీసీలు 1200 మందికి 1150 దాకా మన ఎస్సీ ఎస్టీ బీసీలే చచ్చిపోయారు. మీ కల్వకుంటోళ్ళు షురూ సంది ఎస్సీ ఎస్టీ బీసీలని ఎగేసి వాళ్ళ పానాలు తిని మీరు గద్దెకెక్కిర్రు, ఆరు రాష్ట్రాన్ని దోసుక తిన్నారు. ఆ ఉద్యమంలో ఎస్సీ ఎస్టీ బీసీలు రెడ్లు కూడా చచ్చిర్రు. నిషాన్ రెడ్డి చచ్చిండు, యాదగిరి రెడ్డి చచ్చిండు, చాలామంది రెడ్లు చచ్చిర్రు. మన మీకు అప్పుడు తెలివి లేకుండే మమ్మల్ని ఎగేసి తమాషా చేసిర్రు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ కల్పించినందుకు కేవలం రేవంత్ రెడ్డి మీద పగతోని ఇవన్నీ నాటకాలు చేస్తున్నారు. మన 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండే మీరు ఏం బీకురు, మీరు ఎందుకు చేయలేదని మిమ్మల్ని మేము అడుగుతున్నాం. మళ్ళీ మీరు చేసేది ఉండే కులగన చేసినందుకు ఇంకో పెట్టి మాట్లాడుతున్నారు. మరి ఇన్ని రోజులు ఆ రిజర్వేషన్లో మాకు చక్కగా గద్దె లేకుండా కదా, ఇప్పుడు అంతరంగా వచ్చినాయి కదా. మిత్రులారా, ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీద కక్షతోనే వీళ్ళు ఒరుతురు అనేది అర్థమైపోయింది.